ఢిల్లీ కారు పేలుడు కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ బ్లాస్ట్ కు ముందు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీ హర్యానాలోని నుహ్ కాలనీలో ఓ అద్దింట్లో తలదాచుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. 10 రోజుల పాటు ఆ ఇంట్లో ఉమర్ నబీ నివాసం ఉన్నట్లు తెలిపారు. షోయబ్ అనే వ్యక్తి ఆ ఇంటిని ఉమర్ నబీకి అద్దెకు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. షోయబ్ అల్-ఫలాహ్ యూనివర్సిటీ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తుండటంతో ఆ విశ్వవిద్యాలయంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో అరెస్ట్ అయిన వారికి అల్-ఫలాహ్ యూనివర్సిటీతో ఏదో ఒక సంబంధం ఉంది. దీంతో యూనివర్సిటీపై దర్యాప్తు బృందాలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. మరోవైపు ఘటనా స్థలంలో 3 బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సైనికులు ఉపయోగించే 9mm కార్ట్రిడ్జ్లను ఎర్రకోటకు సమీపంలో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ప్రదేశంలో ఎటువంటి పిస్టళ్లు లభ్యం కాలేదన్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆ ప్రదేశంలో దర్యాప్తు చేస్తున్న పోలీసు భద్రతా సిబ్బందికి జారీ చేసిన బుల్లెట్లను కూడా తనిఖీ చేశామని, అవి వారికి సంబంధించినవి కావని ధృవీకరించుకున్నట్లు వివరించారు. ఆ ప్రదేశానికి భద్రతా బలగాలు వాడే బుల్లెట్లు ఎలా వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఎర్రకోట సమీపంలో కారు పేలినప్పుడు అందులో వాడిన అమోనియం నైట్రేట్ దాదాపు 2 కిలోలుంటుందని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు తేల్చారు. ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 నమూనాలను సేకరించారు. వీటిల్లో బుల్లెట్లు, 2 వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడితో సంబంధం ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉమర్ నబీ వాడిన కారులో ఇంకెవరైనా ఉన్నారా, మధ్యలో ఎవరైనా వెళ్లారా అని ఆరా తీస్తున్నారు.